గుజరాత్లోని 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. ఏ విధంగా సోకిందో ఒకసారి చూద్దాం. మొన్నటి వరకు కర్ణాటక, బెంగళూరులో నమోదైంది 2 కేసులు. 3వ కేసు గుజరాత్లో నమోదైంది. చూద్దాం ఏ విధంగా 8 ఏళ్ల బాలుడికి ఏ విధంగా సోకిందో ఒకసారి వివరిస్తాను. రాష్ట్రంలో 3కు చేరిన కేసుల సంఖ్య. గుజరాత్లోని సాంబర్కాంఠ జిల్లాలో 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ కేసుల సంఖ్య 3కు చేరినట్లు అధికారులు శుక్రవారం నిర్ధారించారు. ప్రాంతీయ తాలూకాకు చెందిన వ్యవసాయ కార్మికుల కుటుంబానికి చెందిన బాలుడికి ఒక ప్రైవేట్ ప్రయోగశాలకు నిర్వహించిన పరీక్షల్లో హెచ్ఎంపీవీ సోకినట్లు తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అతని రక్త నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపక అక్కడ హెచ్ఎంపీవీ నిర్ధారణమైంది. ప్రస్తుతం ఆ బాలుడు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. సాంబర్కాంఠ జిల్లాలోని కలెక్టర్ రంతన్ కన్వేర్ గత విచారణ తెలిపారు. ఈ నెల 6న గుజరాత్లో 2వ నెల బాలుడికి హెచ్ఎంపీవీ నిర్ధారణ కావడంతో తొలి కేసు నమోదైంది. చికిత్స అనంతరం అతను కోలుకున్నాడు. అయితే ఇది 3rd కేసు గుజరాత్లోని ఒక జిల్లాలో నమోదైంది. ఇప్పుడు వరకు 3rd మన భారతదేశంలో. ముందు దీనికి ప్రత్యేకం ఏంటంటే దీనికి మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ఉన్నాయి ఆల్మోస్ట్. కానీ కొంచెం కంట్రోల్లో బాధ్యతంగా దీన్ని కంట్రోల్ చేయాలి. మన డిసిప్లిన్గా మాస్కులు కానీ ఏ విధంగా శానిటైజ్ కానీ వాడాలి. ఆ విధంగా మనం చేస్తేనే కానీ కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఇది ముందు మళ్ళీ వైరస్ అనేక డిస్ట్రిక్ట్లో కానీ అనేక స్టేట్లో కానీ వ్యాప్తి చెందుందంట. ఆల్మోస్ట్ ఇది ఒక వైరస్సే కానీ కంట్రోల్ కాగలుగుతుంది. కంట్రోల్ చేయగల కెపాసిటీ మన ఇండియాలో మన దగ్గర ఉంది. మన గవర్నమెంట్ కానీ దీనికి ఒక ప్రత్యేక మన వ్యవస్థ ఉంది. దీనికి కంట్రోల్ చేయగలిగే వ్యవస్థ అయితే ఉంది. కరోనా కంటే మించిన వైరస్ అయితే కాదు, కానీ కొన్ని డిసిప్లిన్ కొన్ని గైడ్ రూల్స్ పాటించాల్సిందే.